నమస్తే. సో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే పెరగడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం చేసిన ఏదైతే వ్యవహారం ఉందో సో దీన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రజా సంఘ నాయకులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది కేవలం పేద ప్రజలపై భారం మోపే విధంగానే కనిపిస్తూ ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు సిపిఐ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఉదయ్ కుమార్ ఉన్నాడు. సో మాట్లాడదాం. అన్న నమస్తే. సో మరి ఎట్లా చూస్తూ ఉన్నారు? ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్న మోడీ గారు ఇక్కడ తెలంగాణకు చెప్పడం జరిగింది, దాని వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం జరిగింది. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే మనుషుల యొక్క జీవనంలో రోజువారీ దైనందిన జీవితంలో రెక్కాడితేగాని డొక్కాడని ఈ పేద వర్గాలను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు పాలు చేయాలనుకుంటుంది. గ్యాసు, పెట్రోల్, డీజిల్ మనిషికి కనీస అవసరాలు. ఇవాళ ప్రపంచ దేశాలలో సామ్రాజ్యవాద నేతలు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద యుద్ధం చేస్తూ మనకు హర్ముజ్ జలసంధి నుంచి రావాల్సినటువంటి పెట్రోలు, డీజిల్ను రానియకుండా చేస్తున్న క్రమంలో నరేంద్ర మోడీ గారు ఒక భయోత్పాతాన్ని సృష్టించుకొని ఇవాళ ప్రభుత్వం కూలిపోతున్న భయంతో బంగారాన్ని సంవత్సరం వరకు కొనకూడదు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి జీవన విధానంలో రోజువారీ కనీస అవసరాలు పాలు, ఉప్పు, పప్పు, నిత్యావసర వస్తువుల మీద కూడా పన్నేసేటువంటి క్రమంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు పేదవాడి గుండె మీద, బతుకు మీద గుదిబండేస్తున్నటువంటి సందర్భాలు. కాబట్టి హైదరాబాద్ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి హైదరాబాద్ గడ్డ నుంచి సిపిఐ పార్టీ నేతగా ఇక్కడ మేము విసురుతా ఉన్నాం సవాల్. నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల నుంచి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మీరు నెరవేర్చలేదు. అసంఘటిత రంగ కార్మికులు అనేక రకాలుగా సామాజిక అంశాలతోటి వెనుకబడతనంగా జీవనం సాగిస్తూ మీరు నిత్యావసర వస్తువుల రేట్లు పెంచుతూ వాళ్ళ యొక్క తినే అన్నంలో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మొన్న వచ్చిన మీటింగ్ మాట్లాడుతున్న సందర్భంలో అతని మాటలు ఎలా ఉన్నాయి అంటే, ఈ దేశంలో అంతర్యుద్ధం రాబోతా ఉన్నది, ఆర్థిక సంక్షోభం రాబోతా ఉన్నది, ఒక భయోత్పాతాన్ని సృష్టించే విధంగా మాట్లాడి ఒక తులానికి 1,60,000 బంగారం విషయానికి వచ్చినప్పుడు ఇవాళ 1 year దాకా కొనొద్దు అంటే మరి పెళ్లిళ్ళు చేసుకోవాలి, అనేక రకాల మానవ సంబంధాలు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరగాలంటే నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రి అటువంటి మాటలు మాట్లాడేయడం అనేది ఈ దేశంలో ఉండేటువంటి పేదవాళ్ళను నష్టం చేసేటువంటి ప్రయత్నము. పేదవాళ్లకు అందరి ద్రాక్షలాగా నిత్యావసర వస్తువుల మీద, గ్యాస్ మీద, పెట్రోల్ మీద ఎంతో గుదిబండేస్తుండే ఈ సందర్భంగా మనం అందరం అర్థం చేసుకోవాలి. ఒక 10-15 రోజుల నుంచి పెట్రోల్ బంకులలో లైన్లో నిలబడి ప్రజలు ఎంత జీవన్మరణ పోరాట సమస్యగా బాధపడ్డారో మనం అందరం చూసాం. ఇవాళ హైదరాబాద్ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన క్రమంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ప్రత్యేక డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కనుక పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించకపోతే ఇవాళ ఈ దేశంలో కోట్లాది మంది పీడిత వర్గాలను చైతన్యం చేసి మిమ్మల్ని బజార్లకు తీసుకొచ్చి బట్టలిపి మీ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అంటే బీజేపీ గవర్నమెంట్ పేదల పక్షానే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎట్లా చూడొచ్చు అంటే పేద ప్రజలు ఇంత ఇబ్బంది పెట్టే విధంగా రేట్లు పెంచుతూ ఉంటే సామాన్యులకే ఉంటుందా ఈ అంటే నష్టం కావచ్చు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు అనేది ప్రజల ద్వారా ఓట్ల కోసము మతోన్మాదాలని చీల్చి ఓట్ల కోసం అన్ని అబద్ధాలు చెప్పి ఈ దేశంలో 4వ స్థాయిలో ఆర్థిక వృద్ధి ఉంది అని డంబాచార ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి అట్లా అనుకున్నప్పుడు పెట్రోలు మనము ఇరాన్ నుంచి హర్ముజ్ జలసంధి ద్వారా పెట్రోల్, డీజిల్ మనకు రావాలండి. మొన్న పెట్రోల్, డీజిల్ లేక ప్రజలు అల్లాడిపోయిన జిల్లాలలో, గ్రామాలలో మనం అందరం చూసిన సందర్భం. యుద్ధం కారణం వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ట్రంప్ అనేటోడు ప్రపంచ పోలీసు పెద్దన్నలాగా సామ్రాజ్యవాద ఆధిపత్యంతో నరమాంస భక్షకునిలాగా ఈ ప్రపంచ దేశాల మీద గుదిబండేస్తున్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ గారు అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు గనక 70 సంవత్సరాలు ఇండియాకు, ఇరాన్కు అవినాభావ సంబంధం ఉన్నది. ఇవాళ ఇరాన్ను ముస్లిం దేశంగా ఉండి ఈ దేశంలో ముస్లింల మీద దాడి చేస్తారు. ఇవాళ వాళ్ళ తైలం మనకు అవసరం ఉంది. ఆడ యుద్ధం వల్ల పెట్రోల్ ఆగిపోయే ప్రమాదం ఉంది కనుక పెట్రోల్కు ఇక్కడ 3 రూపాయలు పెంచి దేశంలో పెట్రోల్ను మనం కాపాడుకోవాలని ఒక భయాన్ని ప్రజలకు పరోక్షంగా చెప్తున్నారు. శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చి ఆ దేశంలో మహేంద్ర రాజపక్సే, విక్రమ్ సింఘే వాళ్ళందరూ ప్రజలందరూ బట్టలిప్పి బదాట్లేసి తన్ని ప్రపంచ దేశాలకు తన్ని తరలిన సందర్భం మనం చూసినాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు విసికి వేసారేసిపోయి ఆర్థిక సంక్షోభం రాబోతున్నది. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం భయపడుతూ మనము గ్యాస్ సిలిండర్లు వాడుకోవద్దు, మనం మామూలు స్టవ్లు వాడుకోవాలి, బీజేపీ వాళ్ళు కూడా స్టవ్లు, వాణిశ్రీ లాంటి వాళ్ళు స్టవ్లు వాడుకోవాలి, ఇదని అందరూ డంబాచారంగా చెప్తా ఉన్నారు. అటువంటి వాడివి నువ్వు ప్రజలకు న్యాయం చేయలేను, నువ్వు రాజీనామా చేయి. కాన్వాయ్లో కూడా వెహికల్స్ తగ్గిస్తా ఉన్నారు. సో ప్రధానమంత్రి తగ్గిస్తా ఉన్నారు, పెట్రోల్ ఆదా చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. సో మరి ఏం చెప్తారు అంటే అదే నేను చెప్పొచ్చేది. ప్రపంచ దేశాల యుద్ధాల వల్ల మన దేశము దిగుమతి చేసుకోలేకపోతుంది పెట్రోలు, డీజిలు. దానివల్ల
పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు వందల వేలాది మంది ఎట్లా ప్రయాణం చేస్తున్నారు. పెట్రోల్ కావాలి, పెట్రోల్ దొరకలేదంటే జీవన ప్రయాణం ఆగిపోతుందంటే ప్రభుత్వం కూలిపోతుంది. 12 ఏళ్ళ నుంచి ఆయన ప్రజలకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎటుపోయినాయి. ఆవు పేరు మీద రాజకీయం చేస్తారండి వీళ్ళంతా. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మనుషుల మధ్య విభజన చేసి అసంఘటిత కార్మికుల నల్ల చట్టాలు తీసుకొచ్చి 600-700 మందిని చంపేసిరండి. వీళ్ళందరూ రైతులకు గోసే ఉంది, శ్రామికులకు గోసే ఉంది, విద్యార్థులకు గోసే ఉంది. నిత్యావసరాలు ప్రతి సామాన్య పేదవాడి గుండెల్లో నరేంద్ర మోడీ ఒక బండరా వేస్తున్నాడు నిత్యావసర వస్తువుల పెంపకం వల్ల. కాబట్టి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఇవాళ నిత్యావసర రేట్లు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం.